అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధర్రావు, కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్. ఇవాళ మనము మాట్లాడుకోబోయే టాపిక్ వారికోజ్ వెయిన్స్, అంటే కాలి నరాల వాపు. సో ఇది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీనికి ఏమేమి ట్రీట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఏది బెటర్, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వారికోజ్ వెయిన్స్, నరాల వాపు అంటే ఏంటంటే, ఇప్పుడు కాల్లో మంచి రక్తం వెళ్ళడానికి, చెడు రక్తం మళ్ళీ గుండెకి రావడానికి రక్తనాళాలు ఉంటాయి. సో ఈ చెడు రక్తం వెనక్కి వచ్చే రక్తనాళాలని సిరలు అంటాం. ఇందులో రెండు సిస్టమ్స్ ఉంటాయి. చర్మం కింద ఉండే వాటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాము, లోపల కండరాల లోపల ఉండే వాటిని డీప్ వెయిన్స్ అంటాం. ఈ రెండింటి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి, వీటిని పర్ఫరేటర్స్ ఆర్ కనెక్టింగ్ వెయిన్స్ అంటాం. ఇప్పుడు ఈ సూపర్ఫిషియల్గా చర్మం కింద ఉండే రక్తనాళాలు ఉబ్బి పొడవుగా స్ట్రెచ్ అయిపోయి అవి ఇలా పాములు నెలి తిరిగినట్టు పాములాగా తిరిగి ఉంటే వాటిని వారికోజ్ వెయిన్స్ అంటారు. లక్షణాలు ఏముంటాయంటే, నిలబడ్డప్పుడు కాళ్ళు గుంజడము, లాగడము, కాళ్ళు నల్లగా అవడము, కాళ్ళు మడిమ దగ్గర అల్సర్ రావడము, చిన్న దెబ్బ తగిలిన చాలా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ దీని లక్షణాలు అన్నమాట. దీనికి కారణాలు ఏంటి? ఇది యూజువల్గా ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉంటుందంటే, ఎవరైతే ఎక్కువసేపు నిలబడి ఉంటారో వాళ్ళకి ఇది వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లైక్ వాచ్మెన్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, లేకపోతే పోలీసులు కానీ, టీచర్స్ కానీ, ఎక్కువసేపు నిలబడి చేసే టీచర్స్ కానీ, ఎక్కువసేపు నిలబడి ఆపరేషన్ చేసే సర్జన్స్కి కూడా ఇవి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ ఇది వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా, వారికోజ్ వెయిన్స్కి కారణాలు ఏంటి, దాని గురించి తెలుసుకోవడానికి, ఐడెంటిఫై చేయడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి వీనస్ డాప్లర్ అనే ఒక పరీక్ష మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఆ వీనస్ డాప్లర్లో ఏం చూస్తామంటే, ఈ వారికోజ్ వెయిన్స్ రావడానికి కారణం ఏంటి, ఈ రెండింటి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి కదా, పర్ఫరేటర్స్ యొక్క ఇన్కాంపిటెన్స్, అవి సరిగా పనిచేయకపోవడమా, లేదంటే మెయిన్ రక్తనాళము, సూపర్ఫిషియల్ రక్తనాళం, డీప్ రక్తనాళం, ఈ రెండు కలిసే ప్లేస్లో వాల్వ్ ఉంటుంది. దీన్ని జంక్షన్స్ అంటాం. సెఫ్నోఫిమరల్ జంక్షన్ అని, సెఫ్నోపాప్లిటల్ జంక్షన్ అని రెండు రకాల మెయిన్ వాల్వ్స్ ఉంటాయి. ఇవి సరిగా పనిచేయకపోయినా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇవి కాకుండా సెకండరీ వారికోజ్ వెయిన్స్ అని ఇంకొక కండిషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కాలి లోపల ఉండే డీప్ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల రెండు దారుల్లో వెళ్ళాల్సిన రక్తం ఒకే దారిలో, సూపర్ఫిషియల్ దారిలో మాత్రమే వెళ్తుండడం వల్ల అప్పుడు కూడా రక్తనాళాలు ఉబ్బొచ్చు. అలాంటి కండిషన్లో మనం ఆపరేషన్ చేయాలి. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు డీప్ రక్తనాళాలని మనం మళ్ళీ దారి క్లియర్ చేయడానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ బయట రక్తనాళాలని మనము బ్లాక్ చేసి దాన్ని తీసేయడానికి మనం చేయమన్నమాట. సో కండిషన్ ఏంటి, కారణం ఏంటి కనుక్కోవడానికి వీనస్ డాప్లర్ అనే పరీక్ష చేస్తారు. ఆ వీనస్ డాప్లర్ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. దాంట్లో సివియారిటీ ఎక్కువగా ఉందనుకోండి, డెఫినెట్గా సర్జరీ ఇండికేటెడ్. సివియారిటీ తక్కువగా ఉందనుకోండి, కన్జర్వేటివ్ మెథడ్స్ ఏంటంటే స్టాకింగ్స్ అంటాం, కంప్రెషన్ స్టాకింగ్స్. కాలు మడిమ దగ్గర నుంచి తొడ వరకు ప్రెషర్ బిల్డ్ చేయడానికి, ప్రెషర్ పెంచడానికి, రక్తనాళాల్లో రక్తం నిలబడకుండా ఉండి కంప్రెస్ చేయడానికి సాక్సులు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని స్టాకింగ్స్ అంటాం. అవి వేసుకోవడం ఇనిషియల్గా వారికోజ్ వెయిన్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు స్టాకింగ్స్ వేసుకోవడం ద్వారా ఇవి ఇంకా పెరగకుండా మనం నివారించవచ్చు. అలా కాకుండా సివియర్ కానీ, మోడరేట్ టు సివియర్ కానీ ఉంటే వారికోజ్ వెయిన్స్, వాటికి సర్జరీ చేసుకోవడం ఉత్తమం. ఇంతకుముందు వీటిని ఎలా ట్రీట్ చేసేవాళ్ళం అంటే, ఏదైతే రక్తనాళం ఉబ్బిపోయిందో దాన్ని కట్ చేసి తీసేసేవాళ్ళం అన్నమాట. సో ఇలా కట్ చేసే సర్జరీ, ఓపెన్ సర్జరీ ఇంతకుముందు ఎక్కువ పర్ఫామ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మినిమల్ ఇన్వేజివ్ మెథడ్స్, లేజర్, గ్లూ వాడి డిఫెక్టివ్ రక్తనాళాలు ఏవైతే ఉబ్బిపోయానో వాటిని దగ్గరికి ఇలా మూసుకుపోయేలాగా చేస్తున్నాం. లేజర్ తోటి ఏం చేస్తామంటే, చిన్న కోత, ఒక సూది లోపలికి పంపించేంత చిన్న కోతల్లోంచి లేజర్ ఫైబర్ని మనం లోపలికి పంపించి ఉబ్బిన రక్తనాళాలని ఇలా బర్న్ చేసుకుంటూ ఇలా మూసుకుపోయేలాగా చేస్తాం. ఇది లేజర్ వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్. ఇది కాకుండా గ్లూ, లోపల టిష్యూ గ్లూస్ అని ఉంటాయి. ఈ గ్లూస్ ఏం చేస్తాయంటే, రెండు రక్తనాళాల వాల్ని, రెండు గోడల్ని ఇలా అతికిచ్చేస్తాయి. దానివల్ల కూడా ఈ ఏదైతే రక్తనాళం, ప్రాబ్లమాటిక్ రక్తనాళం ఉందో దాన్ని మూసేయడం అనేది దీని కాన్సెప్ట్ అన్నమాట. ఇవి కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. బట్ వీటన్నిటికంటే కూడా ఇప్పుడు కామన్గా పర్ఫామ్ చేసే సర్జరీస్ అయితే లేజరు, గ్లూ, ఈ రెండిట్లో ఏది బెటర్? రెండు సిమిలర్ రిజల్ట్సే ఉంటాయి. లేజర్ తోటి ఏంటంటే మనం హీట్ ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాము. సో దాంతో దాని పక్కన ఉండే రక్త నరాలు దానివల్ల దెబ్బతిని కొంచెం సెన్సేషన్స్ తగ్గే రిస్క్ ఉంటుంది. గ్లూలో ఆ రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. సో ఇది వారికోజ్ వెయిన్స్కి సంబంధించిన లక్షణాలు, దాని యొక్క ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.